చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. కుప్పం సరిహద్దుల్లో నివాసాల మధ్య హల్చల్ చేస్తున్నాయి. ఏనుగుల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకటి వచ్చి పడితే ధ్వంసం. అలాంటిది ఏకంగా ఒకేసారి ఏనుగుల గుంపు విరుచుకుపడితే అవి సృష్టించే విధ్వంసాన్ని, నష్టాన్ని అంచనా వేయడానికి లెక్కలు సరిపోవు. ఎప్పుడు ఎలా వచ్చి దాడి చేస్తాయోనని భయభయంగా గడుపుతున్నారు కుప్పం వాసులు. ఏపీ సీఎం సొంత ఇలాకాలో గజరాజులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను ఏనుగుల గుంపులు వణికిస్తున్నాయి. అర్ధరాత్రి బీభత్సం సృష్టిస్తున్నాయి. కుప్పంకు సరిహద్దులోని కేజీఎఫ్ మారికుప్పం మార్గంలో దాదాపు 25 ఏనుగుల గుంపు నివాస గృహాల మధ్యకు వచ్చాయి. దీంతో భయాందోళనకు గురైన జనం ఒక్కసారిగా పరుగులు తీయడంతో పలువురు కిందపడి గాయాల పాలయ్యారు. మారికుప్పంకు చెందిన రీగన్ అనే వ్యక్తిపై ఏనుగు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు అతన్ని కేజీఎఫ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కేజీఎఫ్ మారికుప్పం, కేజీఎఫ్ ఎస్పీ ఆఫీసు రోడ్డు, రాబర్సన్పేట ఏరియాలో ఏనుగులు ఎక్కువగా తిరుగుతున్నాయని, స్థానికులు నివాస గృహాల నుంచి బయటికి రావద్దంటూ పోలీసులు, ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఈ మార్గంలో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. జనవాసుల మధ్యకొచ్చిన ఏనుగుల గుంపును తరిమేందుకు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ శబ్దాలు చేయడంతో ఏనుగుల మంద అడ్డొచ్చిన ధ్వంసం చేశాయి. కొంతకాలంగా పంట పొలాలపై గజరాజులు దాడు చేస్తున్నాయి. పెద్దపర్తికుంట, చినపర్తికుంట, బోయినపల్లి, సంగనపల్లి అటవీ సరిహద్దుల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రైతులు, సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ట్రెంచింగ్ తో పాటు సోలార్ ఫెన్సింగ్ వేసిన ఏనుగులను అదుపు చేయలేకపోతున్నారు.